Greetings to everyone in the name of our Lord and Savior Jesus Christ. కీర్తనలు 112 8 వచనాలు చదువుకుందామండి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరంగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఇంగ్లీష్‌లో చూస్తే, ఫర్ ద రైచియస్ విల్ నెవర్ బి మూవ్డ్, హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. హీ ఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్, హిస్ హార్ట్ ఈస్ ఫర్మ్, ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. హీ ఈస్ స్టడీ, హీ విల్ నాట్ బి అఫ్రేడ్ until he looks in triumph on his adversaries. సో ఇక్కడ మనం చూసినప్పుడు నీతిమంతులు ఆపదను బట్టి గాని, చెడు వార్తను బట్టి గాని భయపడరు. వాళ్ళ హృదయము కదిలింపబడదు అని రాసి ఉంది. వాళ్ళు దేవుని పైన నమ్మకం ఉంచుతారు అని. అంటే వాని మనసు స్థిరంగా నుండును అని కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ. సో యెహోవాను ఆశ్రయించి వారు స్థిరంగా ఉంటారు, దుర్వార్తకు జడియడు అని రాసి ఉంది. సో మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన ఆజ్ఞలు గైకొనుచు నడుచుకున్న మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. సో మరి మనందరికీ కూడా భయాలు ఉంటాయి. సో అది మన పర్సనల్ లైఫ్ లో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మనం చేస్తున్న మినిస్ట్రీలో కావచ్చు, ఏదో ఒక చింత అన్నది మనకి ప్రతిరోజు ఉంటది. అదొక సిక్నెస్సే కావచ్చు. అండ్ అలాగే చూస్తే దానివల్ల మనము అంటే రేపు ఏం చేద్దాం అనుకుంటున్నాము, లేదంటే దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి యాజ్ ఎ హ్యూమన్, ఒక మనిషిగా మనకి ఇవన్నీ కూడా సహజమైనవే. అండ్ అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో, భయపడకు అని చెప్పేసి ప్రతిరోజు మనకి ఏదో ఒకటి టెన్షన్ ఉంటది, మనం భయపడతాం అని చెప్పేసి 365 సార్లు భయపడకు అని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మరి మనము ఈ చింతతో, ఈ భయంతో మనం ఏం చేస్తున్నాము? ఈ భయానికి, ఈ చింతకి మనము ఇంకా ట్రబుల్‌లో పడుతున్నాము. ఇంకా మన సమస్యని మనము ఎక్కువ చేసుకుంటున్నాము. అండ్ ఆ స్ట్రెస్‌ని, ఆ టెన్షన్‌ని తీసుకొని ఫిజికల్‌గా గూడా మన హెల్త్ పాడైతా ఉంటది. లైక్ టేకింగ్ మెంటల్ స్ట్రెస్ గాని, ఆ టెన్షన్ వల్ల గాని. బట్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ టు ఇట్. అంటే మనము ఆ టెన్షన్, ఆందోళన తీసుకొని మనము మంచి చేసుకోవట్లేదు గానీ, ఇంకా సమస్యని ఎక్కువ చేసుకుంటున్నాము. కానీ మత్తయి సువార్త 6:34 వచనం చూస్తే, రేపటి గురించి చింతించకూడదు. ప్రతి ఫర్ టుమారో విల్ వరీ అబౌట్ ఇట్ సెల్ఫ్, ఈచ్ డే హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రబుల్ అని చెప్తుంది. అంటే ఏ దినము ఏ రోజుది ఆ రోజు ట్రబుల్ మనకి ఎట్లయినా ఉంటది. అంటే మనము ప్రతిరోజు మనకి ఏదో ఒక సమస్య అన్నది ఉంటది. కానీ మనము రేపటి గురించి చింతించకూడదని వాక్యం చెప్తుంది. అలాగే మనము రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. For I consider that the sufferings of this present time are not worth comparing with the glory that is to be revealed to us. సో ఇక్కడ ఏంటి అంటే, మనము ఈ యొక్క ప్రస్తుతం మనకున్న సమస్యలను బట్టి, ఈ శ్రమలను బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. మనకి రాబోతున్న
మహిమ చాలా గొప్పది. మనము దేవుని యొక్క దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాము. మనం మనది మనము ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళం కాదు. అవర్ హోమ్ ఈజ్ ఇన్ హెవెన్. మనం పరలోక రాజ్యానికి చెందిన వారము. సో, మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ శ్రమల నుంచి వీటన్నిటి నుంచి మనకి ఓవర్‌కమ్ అవ్వడానికి కూడా దేవుడు తన శాంతిని మనకి అనుగ్రహించాడు. అది చాలా పెద్ద గిఫ్ట్. ఆ శాంతి మనకి ఆయన ఒక ఆత్మ ద్వారా మనలో అనుగ్రహింపబడింది. సో, ఆయన దేవుడు మనకి ఆయన పరిశుద్ధ ఆత్మని మనకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆయన శాంతిని మనకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1 అధ్యాయము 21 వచనం అండ్ 22 వచనం చదివినప్పుడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. And it is God who establishes us with you in Christ and has anointed us, and who has also put his seal on us and given us his spirit in our hearts as a guarantee. సో ఇక్కడ ఏమని రాశాడు పౌలు అంటే, దేవుడు మనల్ని అభిషేకించాడు. ఒక ముద్ర వేశాడు. ఆయన ఒక ఆత్మని మనకి ఇచ్చాడు. మన హృదయాలకి ఒక గ్యారంటీ అన్నది ఇచ్చాడు. ఆయన ఆత్మని ఇచ్చి. అంటే మనము మనం ఏ సమస్య వచ్చినా కూడా మనము కదిలిపోవాల్సిన అవసరం లేదు. మనము బిలీవర్స్ అయిన మనము ఆయన ఆత్మ ద్వారా మనము ముందుకి కొనసాగవచ్చు ఏ సమస్య అయినా కూడా. అండ్ అందుకే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు. సో, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమాధానకరమైన జీవితం జీవించడానికి సహాయపడతాడు. అండ్ ఈ ఒక్క విషయమే అంటే ఈ మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి మనకున్న సమస్యల్ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అన్నది ఇతరులకి మనకి డిఫరెన్స్ అక్కడే తెలుస్తది. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, హౌ ఆర్ వి ఫేసింగ్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్. సో, అంటే మనం ఎంత పీస్‌ఫుల్ గా మనము ఏ సమస్య ఉన్నా కూడా దేవుని మీద ఆనుకొని ఎంత పీస్‌ఫుల్ గా మనము ఎంత సమాధానంగా మనము ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి. అండ్ అదే కీర్తనలు 34:19 ఒకసారి చూసినప్పుడు, మెనీ ఆర్ ది అఫ్లిక్షన్స్ ఆఫ్ ద రైచియస్ బట్ ద లార్డ్ డెలివర్స్ హిమ్ అవుట్ ఆఫ్ దెమ్ ఆల్. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. సో, శ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది ఎలాంటి శ్రమ అయినా కూడా అండి. అది కూడా దేవుని బిడ్డలమైన మనకు కూడా శ్రమలు ఉంటాయి. కానీ మనము దేవుని మీద ఆనుకొని మనం నీతిగా యథార్థంగా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం జీవించినప్పుడు, దేవుడు ప్రతి ఒక్క శ్రమ నుండి, ప్రతి ఒక్క అఫ్లిక్షన్ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాపాడే దేవుడై ఉన్నాడు. అదే మనము కీర్తనలు 34:17 వచనంలో చూస్తే, నీతిమంతులు దేవునికి మొర్రపెట్టినప్పుడు, ఆపదలో మొర్రపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తాడు అని చెప్పేసి రాసి ఉంది. సో, గాడ్ విల్ డెలివర్ అస్. సో, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయనకి మొర్రపెట్టుకుంటూ ఆయన మీద ఆనుకొని మనము జీవించినప్పుడు, మనము ఏది వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ దుర్వార్త వచ్చినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఆత్మ ద్వారా మనం బలపరచబడతాము. ఆయన ఆత్మ ద్వారా మనకు సమాధానం కలిగి ఉంటాము. అండ్ మనము వి విల్ ట్రయంఫ్ ఓవర్ అవర్ అడ్వర్సరీస్. అంటే మనము వీటిని జయించే వారిగా మనము ఉంటాము. సో, దేవుడు మనల్ని అలాగే ఆయన మీద నిరీక్షణతో మనము ఉంటూ, మనము ఆయనలో సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన సమాధానం కలిగి మనము అందరము ముందుకి కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా.